పేజీలో కూడా ఒక కీలకమైనటువంటి వార్త రామారావుది ఉన్నట్టుగా చూసిన మరి ఇందాక ఇది ఏది పోచారం ఇంటికాడ మరి మొత్తం నానా హంగామా చేయడం జరిగింది. ఎవరు బాల్కా సుమన్. ఒకసారి బాల్కా సుమన్ సంబంధించినటువంటి వార్తను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో నానా హంగామా చేయడం జరిగింది. ఇక పోచారం ఇంటి ఎదుట బాల్కా సుమన్ హల్చల్. లోపల సీఎం రేవంత్ ఉన్న టైంలో ఇంట్లోకి చొరబడేందుకు యత్నం. బాల్కా సుమన్ సహా 12 మంది అరెస్టు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించారని కేసు నమోదు చేశారు. సీఎం ఉన్న సమయంలోనే హంగామా సృష్టించిన సుమన్తో పాటు ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ కె వాసుదేవరెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజనేయ గౌడ్, కడారి స్వామి యాదవ్, తుంగబాలు, డి రాజు, కె జంగయ్య, వరికుప్పల వాసు, చత్తారి దశరథ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో టెస్టులు చేసిన అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు కండిషన్ బెయిల్ కూడా మంజూరు చేసింది. కాంగ్రెస్లో చేరుతున్నామని చెప్పి చొరబాటు. పోచారంను పార్టీలోకి ఆహ్వానించేందుకు శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేసేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సహా 12 మంది అక్కడికి చేరుకున్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామంటూ అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు చెప్పారు. పోలీసులు ఇది నిజమని నమ్మి లోపలికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. పోచారంకు రేవంత్ రెడ్డి కండువా కప్పుతున్న సమయంలో బాల్కా సుమన్ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. భద్రతా వైఫల్యంపై సీరియస్. సీఎం ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంలో ప్రభుత్వం భద్రతా వైఫల్యం ఉన్నట్లు గుర్తించారు. సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గుమ్మి చక్రవర్తి, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీడియోలను పరిశీలించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఆయనను అడ్డుకోవాలి, పోచారం శ్రీనివాసరెడ్డికి కండువా కప్పకూడదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలోనే మేము కూడా పార్టీలో చేరుతాం, మేము కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నామని చెప్పేసి పోలీసులకు కళ్ళు కప్పి లోపలికి వచ్చి మరి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే బాల్కా సుమన్తో పాటు 12 మంది అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలో వాళ్ళకు బెయిల్ వచ్చినటువంటి సంఘటన కూడా చూసుకోవచ్చు. ఇక